నర్రా రామకృష్ణ గారు చేశారు. కాలపురుషుని సంతకం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన తాలూకా సంస్కరణల గురించి, ఆయన జీవితం, ఆయన నాయకత్వం, ఆయన సిద్ధాంతాల గురించి అద్భుతంగా ఒక పుస్తక రూపంలో ఈరోజు చేయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడానికి నర్రా రామకృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పుస్తక రచయిత నర్రా రామకృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక దార్శనికుడి ఆవాహన ఈ అక్షర తపస్సు. యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పే ఈ పశుపండ సాక్షిగా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. నాకు దైవంలాగా భావిస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన సమక్షంలో నేను ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి మా ఎంపీ కృష్ణదేవరాయలు గారితో ముందే చెప్పాను. నేను రాసుకున్నాను కూడా. నా సంకల్పం ఎటుదైతే ఆయన చేతుల మీదుగానే ఈ పుస్తకం రిలీజ్ అవుతుందని చెప్పేసి అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సార్, నేను ఆధ్యాత్మికంగా 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు మీ చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండ్స్ ఉంటారు. అది కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాలి సార్, ఎవరు తెలియని విషయం. ఒక మనిషి తన అంతరంగాన్ని తన చైతన్యంతో మేలుకొలిపి సమాజ హితం కోసం ఎవరైతే తన శక్తిని అంతా దారిపోస్తారో అక్కడ కొన్ని తరంగాలు వస్తాయి సార్. తరంగాలు వెలువడుతూ ఉంటుంటాయి. ఆ తరంగాలకి ఈ ప్రకృతిలో ఉన్న అదృశ్యమైన శక్తులు ఆకర్షిస్తాయి సార్. వాటిని దేవగణాలు అంటారు. మీకు ఏ విధంగా అయితే ఈ సెక్యూరిటీ Z+ కేటగిరీ ఏదైతే ఉందో కంటికి కనిపించని దేవగణాలు మీకు ఎప్పుడు మీ చుట్టూ ఉంటాయి సార్. అది నేను చాలాసార్లు మిమ్మల్ని గమనించాను సార్. ఎందుకంటే అలిపిరి దగ్గర నుంచి నిన్న సంఘటన జరిగిన వరకు కూడా మిమ్మల్ని టచ్ చేసినా కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, మిమ్మల్ని అవమానపరిచినా, మీకు నష్టం మీ మనసుకు నొప్పించేస్తే మాత్రం ఆ దేవగణాలు మాత్రం ఊరుకోవు సార్. అది కంటికి కనిపించు సార్. నేను చాలాసార్లు చూశాను సార్. అది నా మెడిటేషన్లో, నేను తెల్లవారుజామున మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా నాకు తెలియకుండా ఒకసారి మీరు ఎందుకో నాకు గుర్తొస్తూ ఉంటుంటారు. అది ఎందుకు ఇలా వచ్చిందా అని అనుకుంటాను. అక్కడ ఆ రోజు ఏదో ఒక చిన్న ఇబ్బందికరమైన సంఘటన నేను చూసిన సందర్భాలు చాలా జరిగినాయి సార్. అది యాదృచ్ఛికంగా కూడా కాదు సార్. అది కాబట్టి ఈ పుస్తకం రాసేటప్పుడు నేను పుస్తకం ఆఖరి పేజీ చివరి చొక్క పెట్టేటప్పుడు చాలా బాధేసింది సార్. ఒక తండ్రి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఏ విధంగా బాధపడతాడో పక్క సంతోషం ఉన్న ఈ పుస్తకం నాతో ఇంకా అయిపోతుంది, నేను రాయడం అయిపోయిందన్న తర్వాత కూడా నాకు చాలా బాధేసింది సార్. అది పుస్తకం రాసేటప్పుడు చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ నేను పొందాను సార్. ఈ పుస్తకం చదవండి. ఆయనతో స్నేహం చేసినట్టు ఉంటుంది, ఆయన దగ్గరతో, ఆయన చనువుతో ఉన్నట్టు ఉంటుంది. ఆయన యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనలో ఆహ్వానించేస్తాయి సార్. ఇంతకన్నా ఎక్కువ టైం లేదు సార్. మీకు చాలా చెప్పాలి కానీ ధన్యవాదాలు సార్. ఒక్కసారి సార్, మీకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నా కానీ మీ అనుమతిని తీసుకోవాలని నేను అనుకుంటా సార్. ఎందుకంటే దేవగణాలు మీ దగ్గర ఉంటాయి సార్. అది మీ మనస్ఫూర్తిగానే మీ ఆశీర్వాదం నాకు కావాలి సార్. రామకృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరపున ఇంత చక్కనైనటువంటి పుస్తకం మన జాతీయ అధ్యక్షులు, మన అధినేత, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద రచించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రస్తుతం ఈ తీర్మానం మనం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మనం లంచ్ బ్రేక్లోకి అడుగు పెడుతున్నాం.